భారతీయ రైల్వే నెట్వర్క్ పరంగా ప్రపంచంలో 4వ స్థానంలో నిలబడే కాకుండా ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులను తన గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరాన్ని భద్రంగా చేర్చగలిగితే రవాణా సాధనంగా రైలుకు పేరుతుంది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వందే భారత్, రాజధాని, శతాబ్ది రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. వాటి ఛార్జీల ప్రకారం ఆ రైళ్లలో వేర్వేరు కోచ్లను ఏర్పాటు చేస్తారు. అత్యంత లగ్జరీ రైలు మన దగ్గర ప్రయాణించే అన్ని రైళ్ల కన్నా ఓ ప్రత్యేకమైన రైలును భారతదేశం సొంతం చేసుకుంది. దాని పేరు మహారాజా ఎక్స్ప్రెస్. ఇందులోని సౌకర్యాలు చూస్తే మూర్ఛపోయినంత పనవుతుంది. అత్యంత విలాసవంతంగా ఉండి ఖరీదైన సేవలను అందిస్తుంది. దీంట్లో ప్రయాణించాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలు నడుపుతున్న 5 స్టార్ హోటల్ గా అభివర్ణిస్తారు. ఇందులో ప్రయాణించే ప్రయాణికులు ప్రపంచ స్థాయిలోని రాజ్షాహీ సేవలని రైలులో ప్రయాణించడం ద్వారా పొందుతారు. ఒక్క మన దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా పేరు తెచ్చుకుంది. 2010లో భారతీయ రైల్వే దీన్ని ప్రారంభించి ఇప్పటికీ నడుపుతుంది. పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్యాకేజ్ రైళ్లు నడుస్తున్నాయి. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు తీసుకువెళ్లి మళ్లీ తీసుకురావడంలో భాగంగా ఈ ప్యాకేజ్ ఉంటుంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట, విజయవాడ నుంచి నడుపుతున్నారు. భోజనం ఐఆర్సీటీసీ ఏర్పాటు చేస్తుంది. అల్పాహారం మాత్రం ప్రయాణికులే చూసుకోవాలి. అతి తక్కువ సమయంలో ఎక్కువ క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఇటువంటి ప్యాకేజీల నుంచి మంచి మార్గం.